వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజువల్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. మనమైతే ఈరోజు చాలా మంచి కర్రీ అయితే చేసుకుంటున్నామండి. అది కూడా ఎగ్స్ కర్రీ అనమాట. ఈ కర్రీ ఈ విధంగా వండితే చాలా బాగుంటుంది. గుడ్లు కొంచెం బ్రేక్ అయిపోయి ఉన్నప్పుడు కూడా ఈ విధంగా వండుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టైం అయిపోతుంది అనుకున్నప్పుడు కూడా ఈ విధంగా కూడా మనం వండుకోవచ్చు అనమాట. ఉడకబెట్టే పని లేకుండా గుడ్లు మాత్రం విడిపోకోకుండా చక్కగా ఎలాగైతే వండాలో మనకైతే ఈ రెసిపీలోనైతే నేను మీకు చేసి చూపిస్తానండి. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మనకి ముందుగా నేను 7 గుడ్లు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. 2 టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 4 ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయలు మీకు ఎంతమంది ఉన్నారో చూసుకొని వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా పర్వాలేదన్నమాట. అలాగే 3 కూడా కలిపేసుకొని ఈ రంగు వచ్చే వరకు వేపుకుంటున్నాను. ఎందుకంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఏగనవసరం లేదు అన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోనే 2 టమాటాలు కట్ చేసుకున్నాం కదండి, అది కొంచెం తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకొని ఒకసారి మనం కలిపేసుకోవాలి. మీరు స్పైసీకి తగ్గట్టు కారం తీసుకోండి. నాకైతే 2 టేబుల్ స్పూన్లు సరిపోతుందనమాట. ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కారం కూడా తగినంత వేసుకోవాలి. మొత్తం అంతా కూడా మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలండి. ఈ విధంగా మగ్గితే మనకి సరిపోతుందనమాట. ఇంకా ఉడకలేదు అని అనుకుంటే ఇలా గరిటెతోనే ఇలా స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది. అందులోనే చిక్కగా ఉన్నటువంటి చింతపండు పులుపు కూడా నేను 2 టేబుల్ స్పూన్లు కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం తీపిదనం ఏమన్నా ఉన్నా సరే కర్రీకి పోతుందని చెప్పేసి. అలాగే ఒకసారి కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే కలిపేసుకొని మరిగిన తర్వాత అలాగే గుడ్లు మాత్రం ఈ విధంగా నేను పగలకొట్టి వేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎంతమంది ఉన్నారో చూసుకొని వేసుకోండి. కొంచెం వెడల్పాటి కళాయి అయితే మనకి గుడ్లు ఇలా వేసినప్పుడు మాత్రం దగ్గరగా అవ్వకోకుండా ఉంటుందన్నమాట. ఇలాగా అన్ని గుడ్లు కూడా ఈ విధంగా నేను వేసేసుకున్నాను. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మనకి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తొందరగా హడావుడిగా ఉడకబెట్టే టైం లేదు అని అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా కూడా ఉంటుందండి. ఈ సింపుల్ అయినటువంటి కర్రీని మనం కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేద్దాము. అలాగే చూసారు కదండి, మూత పెట్టేసేయాలండి. ఒక 3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసిన తర్వాత ఎగ్స్ అన్నీ చక్కగా ఇలాగ దగ్గరగా అయిపోయి విడిపోకుండా ఉంటుందన్నమాట. కొంచెం ఎక్కువసేపే ఉంచితే ఏంటంటే పక్కన ఉన్నటువంటి యెల్లో కలర్ది అలాగే వైట్ కలర్ ఉంటుంది కదండి ఎగ్లోని, అది దగ్గరగా కూడుకొని చక్కగా గుడ్డులాగా దగ్గరగా అవుతుందన్నమాట. అలాగే ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. మధ్యలో ఇలాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఉప్పు, కారం కూడా సరిపోయిందో లేదో చూసుకోవాలి. చూసారు కదండి, మనకి చక్కగా గుడ్లు అన్నది ఏ విధంగానైతే విడిపోకోకుండా చక్కగా వచ్చాయో ఉడకబెట్టిన గుడ్లలాగే మనకి కర్రీ రెడీ అయిపోయిందనమాట. చూస్తుండగానే చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయిందని చూసారు కదా. మీకైతే ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూను గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే మాత్రం జీలకర్ర, ధనియాల పౌడర్ వేసుకున్నా పర్వాలేదు. నేను గరం మసాలా పౌడర్ మాత్రం 1 టేబుల్ స్పూను చిన్నది వేసుకుంటున్నానండి. వేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను. మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు. చూస్తుండగానే నోరూరిపోయేటటువంటి ఈ గుడ్లు కర్రీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ముందు వీడియోలు అయితే ఫుల్గా అయితే ఉన్నాయండి, అవి కూడా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతోనైతే మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతవరకు సెలవండి. బై ఫ్రెండ్స్.